నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటిని విడుదల చేసే విధంగా లేఖ రాయాల్సిందిగా మంత్రులు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సూచించారు. గతేడాది సరైన వర్షపాతం లేనందున రిజర్వాయర్లలో స్టోరేజ్ లెవెల్స్ అడుగంటాయని అధికారులు తెలిపారు. రిజర్వాయర్లలోని నీటి నిల్వల గురించి మంత్రులు సీఎంకు అధికారులు పూర్తి సమాచారం అందించారు. గిరిజన ప్రాంతాలకు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని నీటి ఎద్దడి తలెత్తకుండా ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా పనిచేయాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం తాగునీటి కోసం 9 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ నుంచి తీసుకుంటుందని అధికారులు సీఎంకు వివరించారు. తాగునీటికి తప్ప వేరే విధంగా నీటిని ఏపీ తరలించకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఏప్రిల్, మేల్లో జూరాల ప్రాజెక్టు నిండితే నీటి ఎద్దడి ఉండేది కాదని అధికారులు తెలిపారు. తాగునీటి కోసం కేఆర్ఎంబీ లేఖ రాసి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను కోరారు. లేదంటే నారాయణపూర్ రిజర్వాయర్కు వాటర్ను విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాలన్నారు. 3 ఏళ్ల కిందట ఇదే విధంగా తాగునీటిని తెచ్చామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ పరిధిలోని నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. వేసవిలో కరెంటు కట్లు ఉండకుండా ఉండాలని విద్యుత్ శాఖను హెచ్చరించిన విషయం తెలిసిందే.